సరే, ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్స్ లో ఏ విధంగా ఉండబోతుంది? ప్రజలు ఏమైపోయినారంటే అంతకుముందు లెక్క జోయిలో పడింది చక్కగా. కష్టమో నిష్ఠూరమో వాళ్ళకి తెలియదు. మా లెక్క మాకు ఇచ్చింది అంటారు. మా వాళ్ళు ఏమో చెప్తున్నారు మొత్తం ఎన్నో 83 ఏమో ఉన్నాయి, మొత్తం 83 గెలుస్తామంటున్నారు. నాదైతే కష్టంగా ఉంది అనుకుంటాను నా వరకు. ఎందుకంటే మేము సరైన పద్ధతిలో రాష్ట్రంలోనే తాడపత్రి అంటే ఇలా ఒక చూపు చూస్తారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మీరు గెలిచారు, ఇప్పుడు పాలక పక్షంలో ఉన్నారు మీరు. అందుకు పాలక పక్షం ఉన్నప్పుడు ఎప్పుడు ఓడిపోతాడు, సరిగా చేసిండాడు. మాది ఒకటే డౌట్ అనుకుంటాను. ఎందుకు ఓడిపోతాము అనుకుంటున్నారు సార్? కారణాలు ఏమని చెప్పగలుగుతారు? మెయిన్ కారణం వచ్చి ఆ జోలో పడలే జనాలకి. ఉచిత పథకాల్లో అప్పుడు డబ్బులు జోలో పడ్డాయి. ఎందుకంటే మేము రోజు తిరుగుతాం కాబట్టి వాళ్ళు మాతో సంభాషిస్తున్నారు. ఇప్పుడే చెప్పింది మా పాప. ఏం చెప్తుంది? తిడతాన్నారు చేస్తారు. అంటే సూపర్ జోయిలోకి పోయినాయి కదా, అట్లా స్కీమ్లు లేవు. మేము ఫ్రాంక్ గా చెప్తాము. నాకు తెలిసి మాది చాలా టఫ్ గా